వేషము మార్చినంత మాత్రమున ఆ నడక ఆ టీవీ ఎచ్చటికి పోవును. నా దగ్గర మీ బంబోళ జంబ. నమస్కారం చిత్రగుప్తుల వారు. ఎవరైనా నువ్వు ఏం కావాలి నీకు? ప్రభువులు సభలో లేనంత మాత్రమున మేము ఖాళీగా కూర్చుంటావా? అమ్మాయిలతో ఏమైనా సరసాలు ఆడుకుంటూ కూర్చుంటున్నావు అనుకున్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఆ పాపల వరుసలో నిలబడు. కర్రకి చెంబ ఒకటి తెలుసుకొని వచ్చావు. వెళ్ళు. చూసిటివా దేవి చిత్రగుప్తుని నిజాయితీ? తనకి నా మీద ప్రేమ, గౌరవం, భక్తి. బోరుడంత బోళ జంబ. నా పిండాకుడు ఆ గౌరవమే ఉన్నచో మిమ్మల్ని గుర్తించడా? పాశము చేతికిచ్చి సింహాసనముపై కూర్చొని పెట్టడా? అతని బుద్ధి మందగించినది. అతని స్థానమును వేరొకరి నుంచుట మంచిది. ఇంకొకసారి పరీక్షించి చూసిరా. ఈసారైనా పాశమిచ్చిదరేమో. చూడుడు, నేను వెళుతున్నాను. చిత్రగుప్తుల వారు. ఊరుకోండి ప్రభు. నాతో తమకు పరాచకం ఏమిటి? ఎవరన్నా చూచిన నవ్విపోవుదురు. నేను యముడని ఎలా కనిపెట్టాడు సుమా? పరాచకములు ఆపండి ప్రభు. పాశమును స్వీకరించి సింహాసనం అధిష్ఠింపుడు. అపచారము, నేను నరలోక పాపినండి. ప్రభు పాతాళ తాళం హైస్. స్వీకరించండి. నేను నిజంగానే పాపిని. పరాచకాలు ఆపండి ప్రభు. తీసుకోండి. భటులారా, నరులారా, ఈ రోజు నుంచి నరకాన్నే మార్చేస్తున్నాను. ఆయుధాలు వదలండి. ఆ నరక ద్వారాల్ని మూయండి. మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, ఆడండి, పాడండి, అమర సుఖాలు అనుభవించండి. ఇక భూలోక ప్రజలు చస్తే స్వర్గం కంటే నరకానికే రావాలని కోరుకోవాలి. ఆడండి. హోమాం ధిక్కరోతి. చిత్రగుప్త, గణనాయక, భటులారా, అమ్మారే అమ్మా, వంగ తీసుకొచ్చేస్తా. మేము పగ సాధించవల్లని రప్పించిన మానవుడు మా పీఠమునకి ఎసురు పెట్టుటయా? ఓరి మనవా! మతి తప్పినదా, మదమెక్కినదా? ధర్మాసనమును స్పర్శించుటకు అర్హత లేని నీవు దానిని అధిష్ఠించుటయా? ఎంత ఉన్మాదం, ఎంత అహంకారం, ఎంత కండకావరము! తుచ్చ మానవ,
డబ్బుకు చావు, జబ్బుకు చావు, తప్పుకు చావు, అప్పుకు చావు. చచ్చావురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా? మీ జనన మరణములు మునివేళ్లతో నిర్ణయించు మేమెక్కడరా? మీ మానవ జాతి అల్పము, స్వల్పము, హేయము, నీచ నీచము. అట్టి నీచ జాతిని జయించిన నీవు నరకాధిపతి అగుటయ్యా అసంభవం. వృథా ప్రయత్నమని యమదండనకు సిద్ధముఖము. తల వంచి ముక్కుటే దిక్కురా మీ నీచ మానవ జాతికి. యమా! 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 ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట, ఎంత మాట! వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా? మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునెలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవాదక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతదా శతదా సహస్రదా పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించగా. ఎనీ డౌట్స్? వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసినప్పటి నుంచి నా గుండెలు అవిసిపోయినాయి అమ్మా. పై ప్రాణాలు పైనే పోయి. నీ బావ అయితే మరీ నువ్వు మరే అప్పటి నుంచి గుక్కబట్టి ఏడుతారే ఉన్నాడా మా గాడి కొడుకు. వాడి గురించి నువ్వు బాధపడుతూ నీ గురించి వాడు బాధపడుతూ ఎన్నాళ్ళు ఇలా కష్టపడతారమ్మా? మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాం. నాకిష్టం లేదత్తయ్య. వీడికేమమ్మా పవర్ కట్ అయినప్పుడు ప్రాబ్లం గాని కరెంట్ ఉన్నప్పుడు బాగానే కనపడతాడే. చేసుకో తల్లి, చేసుకో బంగారం. ఏమిటే బతిమలాడుతుంటే నాటకాలు ఆడుతున్నావు? నువ్వు మొండికేసినా ఈ ఆస్తి అంతా మా చేతుల్లోనే ఉంటది. ఇంకొకడు నీ మొగుడు కావడం జరగదు. పెళ్లి చేసుకుంటే ఇంటి కోడలుగా సుఖపడతావు, లేదంటే ఎప్పటిలాగే పరిమర్శలాగా పడి ఉంటావు. ఏ బ్రతుకు కావాలో ఆలోచించుకో. నానా నాకంటే దానికి చీపురే ఎక్కువ ఇష్టపడ్డానా? ఇంకొక 10 రోజుల్లో దానికి 21 సంవత్సరాలు నిండుతాయిరా. అప్పుడు జుట్టు బట్టి ఇంట్లోనే రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. యమహో యమ, ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య! దీనికంతటికీ కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మధ్యము సేవించి శృతి మించి ప్రభు, మీరు ముంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడు అక్కడ సింహాసనం మనకు మేకులు దించును. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా? అది వశమనుకుంటివా? నీ తల కేశమనుకుంటివా? సమర్థించుకునడమా అని కర్తవ్యం ఆలోచింపమా? దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట.
ధర్మోద్ధరణే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా మతి భ్రమించినదా? తప్పదు ప్రభు, దొంగతనము చేయట పెద్ద పాపము కాదు కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ఆహా, ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనచో ఈ విషయం దేవలోకంలోకి సరే 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 నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా, నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుట్టుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకమున దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనం ఏమార్చవలి. ఓహో, బొబ్బోళ్ళు జబ్బో స్వర్ణ మణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్ప మానవుడు పరుండుటయా మాకు ఒళ్ళంతా కాలుతుంది. చిత్రగుప్త నా కథాదండమున ఓ, తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరెళ్ళి దాన్ని తస్కరించుకురండి. ప్రభు, తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు. పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఆ, ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. విధి వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడొచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? హ్మ్. శాంతము తిలకించినారా? హ్మ్. ఓహోహోహో. స్వామి, తమకి మృష్టాన్న భోజనం. ఏయ్, ఇది అన్యాయం. పట్టుకుంది నేను, దొంగవి నువ్వు. అబ్బబ్బ, నే దొంగేటి వదులు. ఏయ్, దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించలేదు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి ఈ దొంగని. ఏయ్, పంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి. ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమరు కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమేమో. యమహో యమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడతలు ఊపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్ద మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ ఎట్టి. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇతడంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యము. ఒప్పుకొను. అటులనే. అందరూ రండి. ఇది మీకు రాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్భాగ్యం. వీరు ఇరువురు మాటలు ఆలకించి ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయముడు, ఇటేమో కుర్రయముడు. నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలన నాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవుదు. ప్రభు, దబాయించదినేలా కొంచెము లాలించి ఐ, బుజ్జగించి. ఐ. ఈయన పొయ్యిలో ఉప్పు కణిక,